ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండము నుండి 36, 37, 38 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 21 నుండి 42 వచనముల వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మిమ్మల్ని బలపరచునుగాక. ఆయన వెచ్చనైన సన్నిధి మిమ్మల్ని ఆదరించునుగాక. కృపాక్షేమములు ఈరోజు మీ వెంట నడుస్తాయి. గాఢంధకారపు లోయల గుండా మీరు వెళ్ళినను ఏమాత్రం కూడా మీరు భయపడరు. ఎందుకనంటే ఆయన మీకు తోడయున్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము మిమ్మల్ని ఆదరిస్తూ ఉంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఎలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో చెప్పిన అద్భుతమైన వాగ్దానం. మనం పలుమార్లు కూడా ఒక 10 మందిలో ప్రార్థిస్తున్నప్పుడు అలవోకగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తాం. ఎక్కడైతే 2, 3 కూడి ఉన్నారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన ప్రభువా, ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారు అంటూ మనం ప్రార్థనలో ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మంచిది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటామో ప్రభు తానే మన మధ్యకొచ్చి ఆయన మనతో నిలబడతాడు. ఆయన మన మధ్యలో ఉంటాడు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ గదిలో భౌతికమైనటువంటి మనుషులు ఎవరు నీతో లేకపోవచ్చు, కానీ అద్భుతమైన ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు, అదృశ్య స్వరూపి అయినటువంటి ప్రభు, ఆయనే నీ వద్దకు దిగి వస్తాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనకి ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. వారి మధ్యన, ఈ మాట మీరు గమనించాలి. వారి మధ్యన, ఆయన మధ్యన ఉండే దేవుడు. ఆయన చివర ఉండే దేవుడు కాదు, ఆయన మధ్యన ఉండే దేవుడు. మీకు తెలుసు కదా, యేసు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేముకి పస్కా పండుగకు వెళ్ళాడు. మరియా, యోసేపులు ప్రభువుని తీసుకుని వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేయవలసిన కర్మకాండలు ముగించుకొని బయలుదేరారు. బాలుడైన యేసు మా వెంటనే వస్తున్నాడు అని వారు అనుకున్నారు. కానీ వారు అనుకున్నట్లుగా బాలుడైన యేసు వారితో వెళ్ళలేదు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా దేవాలయమునికి వెళ్ళాడు. ఆయన ఆ దేవాలయములో బోధకుల మధ్యలో ఆయన కూర్చున్నాడు. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2:46. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన బోధకుల మధ్యలో కూర్చున్నాడు.
2-3 ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు. దేవాలయంలో ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు బోధకుల మధ్యలో కూర్చున్నారు. ఆ తర్వాత ప్రభువారు సిలువ మరణం పొంది ఆయన సమాధి నుండి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా ఆ మేడగదిలోకి వెళ్ళి యూదులకు భయపడుతూ ఎవరైనా మమ్మల్ని చంపుతారేమో అని గడగడ వణుకుతూ ఆ తలుపులన్నీ మూసివేసి వాళ్ళు భయపడుతున్న సమయంలో అకస్మాత్తుగా ప్రభువారు వారి దగ్గరికి దిగొచ్చి వారి మధ్యలో నిలబడి మీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన మధ్యలో నిలిచి సమాధానం అని పలికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్నప్పుడు మధ్యలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, బోధకుల మధ్య ఆయన కూర్చున్నాడు. బోధకులకే బోధకుడుగా ఆయన ఉన్నాడు. భయపడుతున్న శిష్యులకి వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఈ రోజున ప్రభువారు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నా ప్రియ బిడ్డ, నాకు ఒక సెంటర్ ప్లేస్ కావాలి. నాకు కడపటి స్థలం కాదు, నా స్థానం చివరిది కాదు. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఆలోచనల్లో, నీ తలంపులలో, నీ యొక్క నిర్ణయములలో నాకు సెంటర్ ప్లేస్ కావాలి. నేను మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే ఆయనకు మధ్య స్థలాన్ని మనం ఇస్తామో ఆయన నిన్ను అద్భుతంగా లీడ్ చేస్తాడు, నిన్ను గైడ్ చేస్తాడు, నీకు బోధిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అద్భుతమైన రీతిలో ఈరోజు నీ జీవితం ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళడం నువ్వు చూడగలుగుతావు. ఈ రోజున దేవునితో మాట్లాడుతున్న ఈ మాటని నీవు స్వీకరించి, యేసు ప్రభువా, నా జీవితంలో మధ్యస్థలం అనగా సెంటర్ ప్లేస్ నీకు ఇస్తాను. మీరు నన్ను నడిపించండి, నాకు ఆలోచన చెప్పండి అని ఆయనకు మిమ్మును మీరు అప్పగించుకోనండి. నిశ్చయముగా దేవుడు మీకు సమాధానమును దయచేస్తాడు. మీ కలవరాలను కొట్టివేస్తాడు. మీ కన్నీలని ఆయన తుడిచివేస్తాడు. మీ భయముల నుండి ఆయన బయటకు తీసుకుని వచ్చి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆ రీతిగా ఈ దినమున నీకు జరిగించాలని ఆయన ఆశతో నీ ముందు వేచి ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం ఆయనతో చెప్పు, ప్రభువా, నా జీవితంలో మధ్యస్థలం అది నీకే. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, మీరు మధ్యన ఉండే దేవుడు. మీకు సెంటర్ ప్లేస్ కావాలి, అది మీ కోరిక, మీ వాంఛ. మా సెంటర్ ప్లేస్లో ఇంతవరకు ఎవరో ఏదో ఉన్నది ఉన్నారు. మా తండ్రి, ఈ దినమున మా జీవితంలో ఆ సెంటర్ ప్లేస్ మీకు ఇస్తున్నాం. మా నిర్ణయాలలో, మా ఆలోచనలలో, మా తలంపులలో, మా ఉద్దేశాలలో నీవు మాత్రమే కేంద్ర స్థానం కలిగి ఉందువుగాక. నీవు మమ్మలను ఏలుబడి చేయుదువుగాక. ఆశీర్వాదపు మార్గం గుండా మమ్మల్ని తోడుకొని వెళ్ళి ఆ నిత్య మహిమను మేము అనుభవించినట్లుగా మీరు మమ్మల్ని నడిపించుమని ఈ దినమున మమ్మలను మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.